మనకి ఎలా అయితే శ్రావణ మాసం వస్తే వర్ష ఋతువు వచ్చి ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మి చీకటిగా ఉంటుందో, అలాగే దేవతలకి కూడా కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. కృష్ణపక్షం రాత్రి అయితే 15 రోజులు ఉండేటటువంటి పక్షంలో మధ్యలో ఉండేటటువంటి అష్టమి తిథి అర్ధరాత్రి. మనకే కాదు, దేవతలకి కూడా అర్ధరాత్రి. సరే, మనకి రాత్రివేళ బాగా చిమ్మ చీకటి కమ్మి ఉన్నటువంటి సమయమైనటువంటి అర్ధరాత్రి వేళ కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించింది. దేవకీ వసుదేవులు తల్లిదండ్రులైనప్పటికీ వాళ్ళు కూడా ఆవిర్భవించినటువంటి అవతారాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పోతనగారు భాగవతంలో దశమస్కంధంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. పుడుతూనే జలధరదేహు, ఇవాళ ఆకాశం పైన ఎలా ఉందో అలా నల్లటి మబ్బెలా ఉంటుందో అటువంటి వర్ణంతో ఆవిర్భవించాడు. ఆజాను చతుర్బాహు, దీర్ఘమైనటువంటి బాహువులతో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పట్టుపీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రకాశిస్తూ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. ఎందుచేత అంత అర్ధరాత్రి వేళ మాత్రమే ప్రభవించాలి? అది సామాన్యమైనటువంటి జననము కానప్పుడు, అది అవతారమైనప్పుడు ఆయన ఎంచుకున్న సమయము అనవలసి ఉంటుంది తప్ప తల్లికి ఏదో ప్రసవవేదనకి సమయం కలిగి ప్రసవించింది అని చెప్పడానికి వీలు లేదు. మరి స్వామి ఎందుకు శ్రావణ మాసంలో ఉన్నటువంటి బహుళపక్షంలోని అష్టమి నాటి అర్ధరాత్రి వేళ మాత్రమే ప్రభవించాలని నిర్ణయం చేసుకోవాలి అంటే, అది కటిక చీకటితో కూడుకున్నటువంటి సమయం. నల్లని వర్ణము, నల్లని మబ్బు యొక్క కాంతి ఎలా ఉంటుందో కృష్ణుని యొక్క కాంతి అలా ఉంటుంది. ఆ నల్లని మబ్బులో చల్లతనం ఎలా ఉంటుందో భగవానుని యందు అపారమైనటువంటి కారుణ్య స్వభావం ఉంటుంది. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం భక్తం నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతక అంటారు. భక్తులు చాతకపక్షులైతే పరమేశ్వరుడు మబ్బులంటివాడు. మబ్బు ఎలా వర్షాన్ని కురిపించి ఒకరి నుండి కృతజ్ఞత కోరకుండా అందరినీ సేద తీర్చి చల్లపరుస్తుందో, అలా భగవానుడు కూడా ధర్మాన్ని నిలబెట్టి అందరి యందు కూడా చల్లతనాన్ని నింపుతాడు. అలా నింపగలగడం ఆయన యొక్క మబ్బుతో కూడినటువంటి వర్ణానికి సమానత్వం. ఇక ఆ మబ్బుకి సౌదామిని ఉంటే తప్ప అందం ఉండదు. సౌదామిని అంటే మెరుపుతీగ. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అంటాం. ఆ మెరుపుతీగ ఏది అంటే కృష్ణ భగవానుడు ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానము. కటిక చీకటిలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ వస్తువు ఏది అన్నది తెలియకపోవడం. చీకటి పడితే భయం ఎందుకు కలుగుతుంది అంటే, వస్తువు యొక్క సత్యదర్శనము కలగదు. అది దొంగో తెలియదు, దొంగో తెలియదు, పామో తెలియదు, తాడో తెలియదు, నీడో తెలియదు, మనిషో తెలియదు. అందుచేత అది భయానికి కారణమవుతుంది. ఆ భయాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే దీపం ఒక్కటే. నేను ఎంత చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత డబ్బున్నా, చీకటి పడిన తరువాత కలిగినటువంటి భ్రాంతి చేత ఏర్పడినటువంటి భయం పోవడానికి అవేవీ సాధనాలు కావు. ఒక్క దీపాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అసలు సత్యవస్తువేదో తెలుస్తుంది. ఇది పాము కాదు తాడు అని తెలియగానే అప్పటి వరకు పాముని చూశాననేటటువంటి కారణం చేత కలిగినటువంటి భయం అంతా ఆవిరైపోయి సంతోషం మనసులో నిండుతుంది. అలా దీపం ఉంటే సత్యం తెలియడమే. భగవానుడు కూడా మెరుపుతీగని మబ్బులో కలిగి ఉన్నట్లుగా ఆవిర్భవించి జగద్గురువై ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఈ లోకానికి అందించాడు. అందుకే
కృష్ణ భగవానుణ్ణి జగద్గురువుగా కీర్తిస్తాం. కృష్ణం వందే జగద్గురుం. మహానుభావుడు, జ్ఞానకారకుడు. భాగవతంలో కృష్ణ భగవానుని యొక్క కథ నేను చదవను అనడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. ఎవరు ఎటువంటి వారు కానివ్వండి, వారికి మాత్రం కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. మిగిలినటువంటి దేవతామూర్తులతో అనుబంధం పెట్టుకోవడానికి ఆ స్వామికి ఎటువంటి గుణమున్నదో ఆ గుణము మనయందు ఉంటే తప్ప పరిపూర్ణమైన ప్రీతి కలగదు. రామచంద్రమూర్తి యందు పరిపూర్ణమైన భక్తి కలగాలి అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. కానీ కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణ అవతారాన్ని మీరు పరిశీలించండి. ఆయన వెన్నదొంగ. సరిగ్గా అర్థం కాకపోతే రాసలీల జారత్వంలా కనపడుతుంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, చక్కటి వేణువుని మ్రోగిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప నృత్యశాస్త్ర విశారదుడు, గొప్ప నృత్యం చెయ్యగలిగినటువంటి వాడు. అందుకే మామూలు రంగస్థలం మీద నాట్యం చెయ్యడం కాదు, కాళీని యొక్క ఒక్క పడగల మీదకెక్కి తొక్కుతుంటే ఒక్కొక్క పడగ దిగి ఒక్కొక్క పడగ పైకి లేస్తుంటే దాని తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ పడగలు బద్దలైపోయి అందులోంచి రక్తము విషము కారిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెదిరిపోయేటట్టుగా నృత్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వామి. అందుకే కదా ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతంలో మన్మూర్ధిని కాళియపడే వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే శిరసిశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యేని ఆ కాళీయ మర్దనాన్ని ఒకసారి స్మరణ చేస్తాం. అంత గొప్ప నృత్యము చెయ్యగలిగినవాడు, ఆయనలా సారథ్యం చెయ్యగలిగినవాడు ఆ రోజులలో బహు తక్కువ మంది మాత్రమే ఉండేవారు. నిజానికి కృష్ణ భగవానుడికి సారథ్యం చెయ్యవలసిన అవసరం లేదు, కానీ ఆయన దానిని విలాస విద్యగా నేర్చుకున్నాడు. మహాభారతాన్ని పరిశీలిస్తే ఎందుకు నేర్చుకున్నాడు అంటే అది ఒక విలాస విద్య. విలాస విద్య అంటే మీకు తొందరగా అర్థం అవ్వాలి అంటే హాబీ. ఆ రోజులలో విలాస విద్యగా సారథ్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఇద్దరే, ఒకడు కృష్ణ భగవానుడు, ఒకడు శల్యుడు. శల్యుడు ఎంత గొప్ప సారథో కృష్ణ భగవానుడు అంత గొప్ప సారథి. అందుకే అర్జునుడికి సారథ్యం కృష్ణుడు చేస్తున్నాడు కనుక కర్ణుడికి సారథ్యానికి దుర్యోధనుడు శల్యుణ్ణి నియమించాడు. కానీ పొగడ్తలకి లొంగిపోయేటటువంటి అలవాటు ఉన్న శల్యుడు అటు ధర్మరాజుకి ఇటు దుర్యోధనుడికి కూడా మాటిచ్చి ఇద్దరి మధ్యలో నలిగి కర్ణుడి యొక్క మరణానికి కారణమయ్యాడు. కానీ కృష్ణుని యొక్క సారథ్యం చేత అర్జునుడు బ్రతికి బట్ట కట్టగలిగాడు. ఆయన లాంటి రథసారథి లేడు, ఆయన లాంటి రాయబారి లేడు. లోకంలో రెండు ఉద్యోగాలు చేసేవాళ్ళు కించిత్ చిన్నబుచ్చుకుంటుంటారు. నేను డ్రైవర్నండి అని చెప్పడానికి, నేను మెసెంజర్నని చెప్పడానికి చిన్నబుచ్చుకుంటారు. ఆ రెండు పదవులను కృష్ణ భగవానుడు చేసి రెండు బిరుదులు పెట్టుకున్నాడు. పార్థసారథి అని ఒకటి, పాండవ దూత అని ఒకటి, రెండు బిరుదునామములు ఉంచుకున్నాడు. ఆయన వంటి రాయబారి లేడు, ఆయనలా మాట్లాడగలిగిన నైపుణ్యం ఉన్నవాడు లేడు, ఆయన వంటి జ్ఞాని లేడు, ఆయనలా సారథ్యం వహించగలిగినటువంటి వాడు లేడు, ఆయన లాంటి భక్తరక్షణ తత్పరుడు లేడు, ఆయన లాంటి స్నేహితుడు లేడు. కుచేలోపాఖ్యానం మీరు మొదటి రోజునో రెండో రోజునో నేను ప్రస్తావించినప్పుడు విన్నారు. స్నేహం అంటే ప్రాణం పెడతాడు. ఆ కుచేలుడు కనపడితే దూకి మంచం మించి గబగబా వచ్చి ఎదురొచ్చి స్వాగతం చెప్పి కౌగిలించుకొని గోదానం చేసి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని గంధం రాసి తాళవృంతంబు విసరి ఆయనకి భోజనం పెట్టి కౌగిలించుకుని గురువు గురించి ప్రస్తావించి ఐశ్వర్యం ఇచ్చి సాగనంపినటువంటి మహానుభావుడు. ఆయన ఎంత గొప్పగా ఎన్ని రంగాలలోనో పాత్ర పోషించాడు. అందుకే కృష్ణ భగవాను ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఇష్టపడతారు. పరిపాలనా సామర్థ్యం కానీ, వ్యూహరచనలో కానీ, యుద్ధాన్ని నిర్వహించడంలో కానీ, సలహా చెప్పడంలో కానీ, ధర్మాన్ని నిలబెట్టడంలో కానీ, అధర్మాన్ని పీచమణచడంలో కానీ, నిర్ణయాన్ని చేయడంలో కానీ, సంగీతం పాడడంలో కానీ, వేణువుని వాయించడంలో కానీ, దొంగతనం చేయడంలో కానీ, రాయబారంలో కానీ, సారథ్యంలో కానీ ఆయనని మించినవాడు లేడు. ఆయనని విడిచిపెట్టిన రంగం లేదు. అందుకే
నాకు కృష్ణ భగవానుడు ఇష్టం లేదనడానికి అవకాశం లేకుండా దొంగలకు వ్యభిచారులకు కూడా కృష్ణుడి దగ్గరయ్యాడు. ఏ కారణానికి తెలుసుకుంటే భగవంతుణ్ణి తలుచుకుంటే చాలు. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ అంటాడు, హరునకువ విభీషణన కద్రిజకుం తిరుమంత్రరాజమై కరికి నహల్యకుం ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. కృష్ణ భగవానుడు చేసినటువంటి లీలలన్నిటిలోకి చాలా గొప్ప లీలలుగా కీర్తింపబడినటువంటివి చోరలీల, జారలీల. ఆయన చౌర్యం చేశాడు, దొంగతనం చేశాడు, అదొక లీల. ఆయన కర్మకాలి దొంగతనం చేయలేదు, ఐశ్వర్యం లేక దొంగతనం చేయలేదు. ఆయన దేనిని దొంగిలిస్తాడు అంటే నవనీతాన్ని మాత్రమే దొంగిలిస్తాడు. అందుకే పెద్దవాడైపోయినటువంటి కృష్ణలీలల కన్నా బాలకృష్ణుడి లీలలు తొందరగా మనసుని హత్తుకుంటాయి. మనసు పరమచంచలంగా ఉంటుంది. పరమచంచలమైనటువంటి మనస్సుని మనంగా ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క పాదార విందముల యందు నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. కానీ కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే భాగవతం చదివితే మన ప్రయత్నం లేకుండా ఆ లీల యొక్క అంతరార్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, మన మనసుని కృష్ణ భగవానుడే దొంగిలిస్తాడు. అందుకే ఆయన నవనీత చోరుడు. సంస్కృతంలో నవనీతము అన్న మాటకు అర్థం ఏమిటంటే నవ అంటే అప్పుడే పుట్టినటువంటి వెన్నని, నీతము ఆయన నవనీతము అంటే అప్పుడే తీసిన వెన్న దొంగిలిస్తూ ఉంటాడు. అందుకే యశోద దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి గోపకాంతలందరూ చెప్పినది శ్రీకృష్ణుని యొక్క దుందుడుకు చేష్టితములుగా నవనీత చౌర్యాన్నే చెప్తారు. ఆయన ఏ చౌర్యం చేసినా, లీలలో వేటిని చేసినా అవి అంతరార్థాలతో మన మనసుని సంస్కరించగలిగినవై ఉంటాయి. ఒకవేళ లీల యొక్క అంతరార్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, పరిహాసాస్పదంగా అనిపించనివ్వండి, నవ్వడానికి విననివ్వండి, ఒక్కసారి విన్నంత మాత్రం చేత కృష్ణ భగవానుడి చేత ఆకర్షింపబడినటువంటి మనస్సు మీద ఆయన యొక్క పాదార విందముల ముద్రపడిన కారణం చేత ఆ మనసు పునీతమై కొన్ని కోట్ల జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి పాపరాశి ధ్వంసమవడానికి కారణమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుంది. దూది ఎంత పర్వతాలుగా పడి ఉంటే ఏమి, ఒక్క నిప్పు నెరుసు పడితే చాలు కాలిపోతుంది. ఒక్కసారి కృష్ణపాదార విందముల యొక్క స్పర్శ మనసుకి తగిలిందా, ఆ మనసు ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పాపముల నుండి విముక్తమవుతుంది. అందుకే ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి లీలలు అంత ఆకర్షణీయంగా ఉంటాయి. బాహ్యంలో చూస్తే మనసుని అంత హత్తుకుంటాయి. యశోద దగ్గరికి వచ్చి చెప్తారు ఆ కాంతలందరూ. చెప్పినప్పుడు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీయి త్రావితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ్డ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయద మెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. చెప్పినవన్నీ నవనీత చౌర్యం మీదే చెప్తారు. ఆయన ఏది చేసినా దాని వెనక ఒక సందేశం ఉంటుంది. అది లీల యొక్క ఆంతరమైనటువంటి విశేషం. నేను మీతో ఒక్క ఉదాహరణ ప్రస్తావించాలి అంటే, కృష్ణుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ అత్త కోడలు వెన్న తీసి ఎవరికైనా పెట్టవలసి వస్తుందేమోనని ఎవరికీ కనపడకుండా వెన్నకుండలన్నింటినీ ఉట్టిలో పెట్టి పైన కట్టేశారు. కృష్ణుడు రానే వచ్చాడు, రాత్రి తలుపు తోసుకున్నాడు, ఇంట్లోకి వచ్చాడు, కట్టినటువంటి ఉట్టి దగ్గరికి ఎక్కాడు, కిందకి దింపాడు, వెన్న తాను తిన్నాడు, తన స్నేహితులకందరికీ పెట్టేశాడు. వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు తొందరగా నిద్రలేచి ఉట్టిలో ఉన్న వెన్నకుండలు దింపి చూసుకుంది. వెన్న కనపడలేదు. పరుగు పరుగున కోడల దగ్గరికి వచ్చింది. ఆ కోడలు మూతికి రాసినటువంటి వెన్న చూసింది. చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి, ఓసి ముచ్చా రాత్రి నువ్వు తిన్న వెన్న అని అత్తగారు కొట్టింది. ఏదో దుందుడుకుతనంతో చేసినటువంటి చేష్టితం కాదు. అత్తగారు కోడలితో కలిసి చెయ్యవలసినది ఏది అంటే, ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు, భాగవతులు వచ్చినప్పుడు వాళ్ళకి
కావలసినటువంటి మర్యాద చేసి సపర్య చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి వాళ్ళకి కడుపు నిండా పదార్థాన్ని పచనం చేసి పెట్టాలి. అథవా ఒక్క గ్లాసుడు మజ్జిగో పాలు అయినా ఇవ్వాలి. గృహస్థాశ్రమంలో ఉన్నదే అలా తరించడానికి అతిథి దేవోభవ అని. వచ్చిన వాళ్ళకి పెట్టకుండా ఏదీ లేదన్నట్టుగా ఉట్టి మీద దాచుకుంటే ఇలా బ్రతకడానికి కాదు అత్తా కోడళ్ళు, వచ్చిన వాళ్ళని ఆదరించడానికి. లేని నాడు నువ్వు ఎంత గుప్తంగా దాచుకున్నా సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అని ఆ ఈశ్వర్యం అలాగే నశించిపోతుంది సుమా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది చెప్పడానికి ఆయన కోడలు మూతికి వెన్న రాస్తాడు. ఒక్కొక్క లీల వింటుంటే ఆ గోపకాంతలు వచ్చి చెప్పినవి ఇంత దుందుడుకుతనంతో ఇంత వ్యగ్రతతో కూడినటువంటి చేష్టితములు ఎలా చేశాడా అనిపిస్తుంది. కానీ ఆ లీలలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే మనకి భగవంతుని పట్ల ఎందుకు భక్తితో ఉండాలో అర్థమవుతుంది. బాగా చూడడానికి ఎంతో తీవ్రమైనటువంటి చేష్టితంలా కనిపించినటువంటి సన్నివేశం ఒకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో ఒక గోపకాంత వచ్చి చెప్పింది యశోదతో, కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగాగైకొని నన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి అంది. ఆ ఇంట్లో ఉన్న గోపాల బాలురందరూ పశుపోషణ కోసం వెళ్ళారు. ఏదో పెళ్ళయి 2-3 ఏళ్ళైనా కూడా సంతానం కలగనటువంటి కొత్త కోడలకి ఇంకా సంతానం కలగలేదని ఆ ఇంటికొచ్చి కూర్చున్నటువంటి వృద్ధ కోపకాంతలందరూ కలిసి ఆవిడ్ని దెప్పి పొడిచి నింద చేశారు. పాపం కొత్తగా పెళ్ళయి కాపరానికి వచ్చినటువంటి ఆ కోడలు సంతానం కలగలేదని దుఃఖిస్తోంది. ఎక్కడో ఉన్నాడు ఆడుకుంటూ చిన్ని కృష్ణుడు పరుగు పరుగున వచ్చాడు. మీ ఆయన్ని నమ్ముకుంటే సంతానం ఎక్కడ కలుగుతుందమ్మా, నన్ను నమ్ముకో, నన్ను భర్తగా చేసుకో, నీకు సంతానం కలుగుతుందన్నాడు. వినడానికి అలా చెయ్యొచ్చా బాలకృష్ణుడు అనిపిస్తుంది. కానీ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుణ్ణి కీర్తన చేస్తూ పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అంటాడు. సంతానం కలగాలి అంటే పెద్ద కొడుకు పుట్టాలి అంటే దినవాడే. గత జన్మ పుణ్యం ఉంది అంటే పెద్ద కొడుకు పుడతాడు. ఐశ్వర్యం నిలబడడానికి హేతు ఉంది అంటే చిట్ట చివరి ఇంకొక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టాడు అంటే అది ఒక వ్యక్తి గొప్ప కాదు, గత జన్మలలోని పుణ్యాపుణ్యములను విచారణ చేసి ఇచ్చినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం. కాల కలయతామహం అంటాడు గీతలో. కాలం రూపంలో ఉండి గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కగట్టి సుఖదుఖముల రూపంలో అందరి చేత అనుభవింపచేయగలిగినటువంటి చిత్రంగా లోపల కూర్చుని గుప్తంగా ఖాతాలు రాసే చిత్రగుప్తుణ్ణి నేనేనంటాడు. అటువంటి కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహించిన నాడు గత జన్మలలో సంతానాన్ని పొందడానికి కావలసినటువంటి పుణ్యములు చేసి ఉండకపోయినటువంటి పాపం ఏది ఉన్నదో ఆ పాపాన్ని తొలగించి కరుణార్ద్ర హృదయుడై సంతానమును పొంది అమ్మా నాన్న అనిపించుకోవడానికి కావలసినటువంటి అర్హతని కృప చేస్తాడు. అలా కృప చేయగలిగినటువంటి వాడు, భరించగలిగిన వాడు కనుక భర్త. నన్ను నమ్ముకో అమ్మా, నీవెందుకు విచారపడతావు, నీకు సంతానం కలుగుతుందని చెప్పడం. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు లేదు. ఆంతరమైనటువంటి రహస్యం ఎటుండనివ్వండి, బాహ్యంలో ఆ లీల మనసుని తాకితే చాలు, అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకి మన ప్రయత్నం లేకుండా మన మనసుని పట్టుకునేటట్టుగా కృష్ణలీలలు ఉంటాయి. అందుకే వ్యాసుడు అనుభవించిన కన్నా పోతనగారు అనుభవించారు, పోతనగారి కన్నా మధుసూచారు, మధుసూదన సరస్వతి కన్నా లీలాశుకుడు అనుభవించాడు. ఎవరెవరి భక్తికి దిగినట్టు వారు కృష్ణలీలను అనుభవిస్తూనే ఉన్నారు. ఆ కృష్ణుని బాల్య క్రీడలు అంత గొప్పవి. లోపలి అర్థం విడిచిపెట్టండి, విన్నంత మాత్రం చేత మన మనసులోకి తనంత తాను ప్రవేశించేటట్టుగా కృష్ణలీలలు ఎలా ఉంటాయి అన్నదానికి భాగవతంలో పోతన గారిచ్చినటువంటి ఒక పద్యాన్ని మీ ముందు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వచ్చిన గోపకాంతలు యశోదతో మాట్లాడుతూ, పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి పీటలు రోలు పోవిడి ఎక్కి చేపెట్టజాలక ఉట్టి కింద ఒక తూటునరించి నీ పట్టి మిగడపాలు చరలు పట్టి త్రావెతలోదరి అని చెప్పారు. కింద పెడితే తినేస్తున్నాడు, తన స్నేహితులకి పెట్టేస్తున్నాడని ఒక గడుసైనటువంటి గోపకాంత ఉట్టిలో కుండలన్నీ పెట్టి పైన పెట్టింది.
పైన పెడితే రానే వచ్చాడు ఆయన. ఆయనకి తెలియదు ఎక్కడ ఏముందో దాన్ని ఎలా తీసుకోవాలో. మూడో కంటివాడికి తెలియకుండా చెయ్యండి అంటారు. అసలు మూడు కళ్ళు ఉన్నవాడికి తెలియకుండా ఎక్కడ ఏం చేస్తావు నువ్వు? మూడు కళ్ళు ఉన్నవాడికి తెలియకుండా ఏమీ చేయలేము. మూడో కంటికి తెలియకుండా, అంటే నా రెండు కళ్ళకి తప్ప పక్కవాడి ఓటో కంటికి కూడా తెలియకుండా చేశాననాలి దానం చేస్తే. ఇతర ఏవో చెయ్యకూడని పనులు చేసి మూడో కంటికని కాదు నా ఉద్దేశ్యం. కాబట్టి రానే వచ్చాడు. కుండ పైనుంది, పీటలు రోలు అన్నీ పోగు పెట్టాడు. ఆ పైకి ఎక్కాడు. ఆ కింద కన్నం పెట్టాడు. ఎందుకని చెయ్యి అందలేదు ఆ కుండలోకి. కింద కన్నం పెట్టాడు. చక్కగా కారిపోతున్నాయి పాలు వెన్న. దోషిళ్ళు పట్టాడు. తన స్నేహితుల్ని తాగమన్నాడు. వాళ్ళు తాగేసిన తరువాత ఆఖరణ తాను తాగేశాడు. ఎక్కడ దాస్తే మాత్రం భగవంతుడి అనుగ్రహం లేనిది నిలబడుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతే మాత్రం ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు పాడవుతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజిడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు. ఏ రక్షణ లేకపోయినా భగవద్భక్తి కలిగినటువంటి వాడు రక్షింపబడతాడు. ఎన్ని రక్షణలు ఉన్నా భగవద్భక్తి లేనివాడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కానివాడు శిక్ష పొంది తీరుతాడు. కాబట్టి ఎక్కడ పెడితే మాత్రం ఆయన తీసుకోలేడు. భాగవతం కాదు కానీ వేరొక చోట దీనికన్నా విశేషం చెప్తారు. పైన పెట్టినా వచ్చి కృష్ణుడు తన స్నేహితులతో వెన్న దొంగిలిస్తున్నాడని వేరొక కాంత ఏం చేసిందంటే కుండలన్నిటికీ గంటలు కట్టింది. రాత్రి రానే వచ్చాడు, పీటలేశాడు, రోళ్ళేశాడు, తన స్నేహితుల్ని ఎక్కించాడు, వాళ్ళ భుజం ఎక్కాడు, పైకి ఎక్కాడు. ఎలా? కుండ ముట్టుకుంటే కదులుతుంది, కదిలితే గంటలు మోగుతాయి, గంటలు మోగితే ఆవిడ లేస్తుంది. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండములకు శాసనకర్త. ఆయన ఏమి చెయ్యలేడు. ఆయన అన్నాడు కుండతోటి, ఓ గంటలారా మీరు మోగకండి, నేను వెన్న తింటానన్నాడు. ఆయన శాసనాన్ని గంటలు మాత్రం ఎందుకు అవధరించవు? కాబట్టి గంటలు మోగడం మానేశాయి. వెన్న చక్కగా చెయ్యి పెట్టాడు, తీశాడు, ఆ వెన్న స్నేహితులకు పెట్టాడు, అందరికీ పెట్టి తాను తింటాడు. ఆఖరణ వెన్న తిందామని ఇలా నోటి దగ్గర పెట్టుకుని పెదవికి నాలుకకు తగిలిందంతే. ఆ కుండకి కట్టినటువంటి గంటలన్నీ గణగణ 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 మోగి. అరే మోగద్దన్నాను, మీరు ఎందుకు మోగారని అడిగాడు. అయ్యా ఇప్పటి వరకు మీ స్నేహితులకు పెట్టారు, మేము మోగలేదు, మాకు అలవాటైపోయింది. మీకు ఏదైనా పెట్టినప్పుడు నైవేద్యానికి గంట కొడుతుంటారు, మీరు నోట్లో పెట్టుకున్నారు, మేము మోగాము, మాకు ఇది సంప్రదాయం అలవాటు, అందుకని మీరు తింటే మేము మోక్కుంటే ఎలా ఉంటాం, అందుకు మోగేమన్నాయి గంటలు. కాబట్టి ఇప్పుడు నేను మీతో ఈ మాట మనవి చేసినప్పుడు మీ అందరూ పకపక నవ్వారంటే మీ మనసులందున్నటువంటి భావన కృష్ణలీలతో తాదాత్మ్యత చెందింది. ఏ కారణానికైతేనే కృష్ణుడు మీ మనసులో ప్రవేశించి ఆయన పాదస్పర్శ తగిలిందా లేదా, అది చాలు. ఆ స్పర్శ చాలు రక్షింపబడడానికి. అందుకు కదు నారదుడు ధర్మరాజుతో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఇంతకన్నా గొప్పగా అనుభవించాడు లీలాశుకుడు. లీలాశుకుడికి కృష్ణ భగవానుడు తన లీలల్ని దర్శనమిచ్చాడు మహానుభావుడు. ఒకానొక కొంటె గోపిక మహాగడసరి కృష్ణుణ్ణి ఎలా అయినా వెన్న దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలనుకుంది. కావాలని తెచ్చి వెన్నకొండ వీధిలో పెట్టింది. తలుపు చాట్న తాను దాక్కుంది. కృష్ణుడి వెన్నలో చెయ్యి పెడితే సరిపోదు, తన నోట్లో కూడా పెట్టుకోవాలి. నోటికి చేతికి వెన్న ఉండగా పట్టుకుంటాననుకుంది. వచ్చాడు, స్నేహితులందరికీ వెన్న పెట్టాడు. ఆఖరణ ఇలా తన నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునేటప్పటికి చటుక్కునొచ్చి చెయ్యట్టుకుంది. పట్టుకున్న గోపికకి కుంటే ఆలోచన వచ్చింది. ఇప్పుడు దొరికిపోయాడుగా, ఇన్నాళ్ళు ఎప్పుడు దొరకలా, సాక్ష్యాలతో దొరికాడు. ఇవాళ అసలు ఏమంటాడో చూద్దామని కస్వంబాల అంది. ఓ పిల్లాడా నువ్వెవరు అంది. ఆయనంత తెలివైనవాడు, మన తెలివికి తెలివిడి ఆయన. ఆయన అన్నాడు బలానుజహ అన్నాడు. నేను బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన ఊసెందుకు? ఆయన ఎక్కడో ఇంట్లో కూర్చున్నాడు. తన పేరు చెప్పడం కాదు, ఎంతో భక్తి ప్రపత్తులున్న వాళ్ళ బలరాముడి తమ్ముడు అన్నాడు. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు పేరు చెప్పట్లేదు, ఎవరివంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు అని కస్త్వంబాల బలానుజహ కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఓసారి ఇలా చూసి, ఓహో మా ఇల్లు అనుకున్నాను, మన్మందిరా శంకయా అన్నాడు. మా ఇల్లు అనుకుని వచ్చానన్నాడు. ఓహో మీ ఇల్లు అనుకుని మా ఇంట్లోకి వచ్చి వెన్నకొండలో చెయ్యి పెట్టావా అని ఆవిడంది. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే
సరే బాగుంది. వెన్న కుండలో చెయ్యిందుకు ఎట్టావు, వెన్న ఎందుకు తీశావు అంది. ఆయన అన్నాడు భ్రుకుటి ముడిచి ఆ గోపకాంత వంక చూసి, చాలేవమ్మా ఊరికే గట్టిగా అరుస్తావు ఎందుకు, మా ఇంట్లో ఆవు దూడ పారిపోయింది, కుండలో ఉందేమో అని చేయి పెట్టి వెతుకుతున్నాను, గట్టిగా అరవకు, దూడ పారిపోతుంది కుండలోంచి, మళ్ళీ అక్కడ పరిగెడతానన్నాడు. ఇంత ఆయన్ని పట్టుకుందామనుకున్న గోపిక ఆయన గడసరి సమాధానం చూసి ఆశ్చర్యపోయి చెయ్యి వదిలేసి బుగ్గలు నొక్కుంది, పారిపోయాడు. అలా గడసరితనంతో గోపకాంతని ఏమార్చి పారిపోయినటువంటి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహము మా యందు ప్రసరించుగాక అంటాడు లీలాశకుడు. ఒకరికన్నా ఒకరికి ఎన్ని లీలలు ప్రకటనం చేశాడో మహానుభావుడు. ఆయన లీలలో ఒక విశేషం ఉంటుంది. ఆయన ఎప్పుడూ చౌర్యం చేస్తాడు, దొంగతనం. ఆ దొంగతనం చేయడానికి రాసలీల జారత్వంలా కనపడుతుంది పైకి, కానీ అష్టాంగ యోగంలో 8వ మెట్టు సమాధి. సమాధి యందు అందరూ కూడా బ్రహ్మమును అనుభవిస్తూ మత్తెక్కినటువంటి తీరది. దాన్ని పైకి సరిగ్గా అర్థం చేసుకోకపోతే గోపకాంతలతో ఆయన జారుడై తిరిగినట్లుగా కనిపిస్తుంది. ద్వాపరయుగం చివరలో ఈ చోరలీల జారలీల ఎందుకు చేశాడంటే, కలియుగం వచ్చిన తరువాత కలిపురుషుని యొక్క ప్రభావం చేత నిద్ర లేవగానే ఎవ్వరైనా సరే శ్రీహరినామస్మరణ చేస్తూనే నిద్ర లేవాలి. సంప్రదాయంలో వారు ఎవరిని సింహాసనంలో పెట్టి పూజించనివ్వండి, జాగ్రత్తావస్థకంతటికి అధిపతి విష్ణువు కనుక శ్రీహరి 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 అని 3 మాటలు అని నిద్ర లేవాలి. నిద్రపోయేటప్పుడు శివనామం చెప్పి నిద్రపోవాలి. కాబట్టి నిద్ర లేచేటప్పుడు శ్రీహరినామస్మరణ చెయ్యాలి. అప్పుడు ఇంద్రియములు సక్రమమైన రీతిలో ప్రవర్తిస్తాయి. అలా కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు తన యొక్క నామాన్ని బ్రహ్మముహూర్తమునందు స్మరించకుండా రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి రీతిలో నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి కుక్కలు మురిగాయి, పక్క వీధిలో దొంగలబడ్డారా అని దొంగతనాల గురించి, చీకటి పడగానే ఏదో జారత్వం గురించి, ఎక్కడో ఎవరో చేసినటువంటి దోషభూయిష్టమైనటువంటి నడవడి గురించి స్మరణ చేస్తారని, ఆ రెండిటినీ జారలీల చోరలీలలా తానే చేస్తే కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళు కృష్ణుడు జారుడు కృష్ణుడు చోరుడు అన్నా పర్వాలేదు, కనీసం నా నామాన్ని స్మరిస్తారు కాబట్టి నా నామ స్మరణ చేసినంత మాత్రం చేత వాళ్ళ పాపములను భంజించడానికి అవకాశము నాకు కలుగుతుందని ఉదారుడై జారలీల చోరలీల చేశాడు తప్ప ఆయన చేత కాక వెన్న ఇంట్లో లేక దొంగతనం చేసిన వాడు కాడు. ఆయన నవనీత చౌర్యం చెయ్యడం వెనక ఒక రహస్యం ఉంటుంది. ఎవడైనా దొంగ ఇంటికి వస్తే అన్నిటిలోకి విలువైనవి తీసుకెడతాడు తప్ప ఇంట్లో ఉన్నటువంటి వెన్న దొంగతనం చేయడానికి నందుడి దగ్గర కొన్ని వేల గోవులు ఉన్నాయి. ఆయన ఇంట్లోనే కడవల వెన్న ఉంది. ఏమి కర్మ బయటికి వచ్చి వెన్న దొంగిలించడానికి ఆయనకి? నవనీతము అనేటటువంటి మాట యొక్క అర్థాన్ని సక్రమంగా తెలుసుకోవాలి. అప్పుడే తీయబడినటువంటి వెన్న అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎప్పుడూ కూడా పరిశుద్ధమైనటువంటి భావనలతో సత్వగుణంతో ప్రతి విషయాన్ని భగవంతుడితో సమన్వయం చేసుకుని ఆలోచన చేయగలిగినటువంటి స్మరణల యొక్క పరంపరలతో కూడుకున్నటువంటి మనసు ఎవరి యందు ఉందో వాళ్ళ యొక్క మనస్సే పాలకుండ. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కటక్కరి మదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితమపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. హృదయమనేటటువంటి పద్మంలో భక్తి అన్న మకరంద ఉంటే సారగ్రాహి అయి 9 రూపంలో మల్లికార్జునుడై పరమేశ్వరుడు వస్తాడు. ఈ లోపల ఎప్పుడూ సత్వగుణంతో కూడుకుని భగవంతుణ్ణి మనసులో స్మరిస్తూ ప్రతి చిన్న విషయానికి, నేను మొన్న మీతో ప్రస్తావన చేసినట్టుగా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాదండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అన్నట్లుగా ఎప్పుడు ఏది జరిగినా భగవంతుడితోటే అనుబంధం పెట్టుకుని స్మరించగలిగినటువంటి వాడు. ఓ కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏ పాపం చేశానో
భగవంతుడా ఈ కష్టంతో నీ చేసిన పాపం పోయింది, కాబట్టి ఇక మళ్ళీ నేను పాపం చేయకుండా రక్షించు. ఈ పాపము యొక్క ఫలితమైన కష్టాన్ని అనుభవించడంలో కలిగిన దుఃఖము యొక్క వ్యగ్రత చేత నీ పాదములను విడిచిపెట్టకుండా ఊంచుకుని నిలబడగలిగినటువంటి స్థిరమైన బుద్ధిని మాత్రం నాకు కటాక్షించు. ఒక సుఖం వచ్చిందా, ఈశ్వరుని యొక్క అనుగ్రహం తప్ప నా కర్తృత్వం లేదని రెండిటి యందు నిమిత్త మాత్రంగా నిలబడగలిగినటువంటి స్థితి ఎవరికి అబ్బిందో వాడు పరమసత్వగుణంతో కూడుకున్నటువంటి వాడై సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడి స్మరించగలిగినటువంటి పరమసత్వమునందు నిలబడినటువంటి పాలకుండ వంటి మనసున్నవాడు. ఇప్పుడు ఆ పాలకుండ వంటి మనసున్న చోట భక్తి అనేటటువంటి అగ్నిహోత్రపు సెగ తగిలిందనుకోండి, పరమభక్తితో ఈశ్వరుడి గురించిన స్మరణ ఒక స్థితిలో రోమాంచితమైన స్థాయికి వెళ్ళిపోయిందనుకోండి, వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనంద బాష్పాలు కారిపోతూ నిలబడిపోయాడు ఒక చోట. ఏదో భగవంతుడికి అథాంగ పూజ చేస్తున్నాడు. కటిం పూజయామి అన్నాడు. ఆయన కట్టుకున్నటువంటి పీతాంబరం, ఆయన పెట్టుకున్నటువంటి వడ్డాణం, ఆయన దామోదరలీల, ఆయన కడుపు చుట్టూ పడ్డ మత్స, దానికి నడుం చుట్టూ అలంకారం చేసిన తులసిమాల జ్ఞాపకానికి వచ్చాయి. ఆ నడుం వంక మనసులో అలాగే చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ కంఠం గాద్గదికమై వెంట్రుకలు నిక్కపుడుచుకొని తరువాతి నామం జ్ఞాపకం రాక ఆనందామృతాన్ని గ్రోలుతూ ఆ లహరిలో అలా నిలబడిపోయాడు. అలా నిలబడిపోగలిగినంత వ్యగ్రత కలిగినటువంటి భక్తికి చేరడం, అగ్ని చేత పాలు తప్తము కావడం. ఇప్పుడు ఆ పాలు పైకి పొంగుతాయి. ఆ పొంగినప్పుడు అలా ఒకసారి పొంగు ఒకసారి కుంగు కాదు, భగవదనుభవమునకు అత్యంత ప్రధానము శాంతము. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయన అంటారు. శాంతమనబడేటటువంటి నీరు తగిలితే మళ్ళీ వెనక్కెడుతుంది. వెనక్కి వెడితే ఇత పూర్వం భగవదనుభవాన్ని పొందినటువంటి మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారితో కూడిక సంగము కలిగితే ఆ పెరుగు ఈ పాలకి కలుస్తుంది. కలిస్తే ఏ విధమైనటువంటి కదలిక లేకుండా శరీరాన్ని నిటారుగా నిలబెట్టి లోపల స్మరణలు చేస్తూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏకాగ్రమైనటువంటి చిత్తమునకు భక్తి అనబడేటటువంటి తాడు, ఆ మనస్సు కవ్వం. ఇప్పుడు అందులో చిలికితే ఆత్మవిచారము అనబడేటటువంటి ఆ చిలకడంలోంచి భగవంతుని యందు నిరతిశయ ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతి చేత తనకి భగవంతుడికి మధ్య అభేదమైనటువంటి ఒకటైనటువంటి స్థితిని ఆనందముగా ఆ అద్వైతానుభూతిని అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవించడం జాగృతి యందు సాధ్యం కాదు. తానొకడు ఆయనొకడు ఉన్నప్పుడు సమర్పణం అన్నది ఇంకా తానుగా ఉండిపోతాడు. అందుకే అగ్ని తగిలితే కరిగిపోతుంది, నీళ్లలో అయితే తేలిపోతుంది. అటువంటి నవనీతము ఎక్కడ ఎప్పుడు ఎవరి మనసులో పైకి తేలిందో ఆ నవనీతాన్ని ఆయన పుచ్చుకుంటాడు. అంటే పరమభక్తి కలిగి ఆత్మవిచారం చేసేటటువంటి యోగస్థితిని పొందినటువంటి మహాపురుషుల యొక్క హృదయ పద్మమునందు నివసించి వారి మనసులో ఉద్భుతమైనటువంటి నిరతిశయ ప్రీతి అనబడేటటువంటి నవనీతాన్ని తీసుకుంటాడు తప్ప వారికి తెలియకుండా తీసుకున్నాడు కాబట్టి చౌర్యము అంటారు తప్ప కేవలము బాహ్యంలో వెన్న దొంగతనం చెయ్యవలసినటువంటి అగత్యం కృష్ణ భగవానుడికి లేదు. అందుకే మనిషి జీవితంలో పుణ్యకర్మతో ప్రారంభించి భక్తిని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని ఆ భక్తి అనేటటువంటి దాని యందు బాగా మునుక వెయ్యడం ఎవరికి సాధ్యమవుతుందో వారికి కృష్ణానుభవం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక జారలీల చేశాడు. నిజానికి ఆయన చెయ్యడు జారలీల, ఆయన చెయ్యడు చోరలీల. చౌర్యం చేసిన జారత్వమైన యథార్థమునకు నా వంటి వాడి వెండుంటుంది. మీ వంటి పెద్దల గురించి నేను అనను. ఏమిటి నాకున్న చౌర్యం? ఇవన్నీ పరమేశ్వరుడివి. ఒక చెట్టుకి మొగ్గ పుట్టి మొగ్గని బలవంతంగా విప్పితే పసరిక వాసన వస్తుంది. అదే మొగ్గ కాలక్రమంలో మెల్లిమెల్లిగా పెద్దదై తనంత తాను విచ్చుకుంటే అందులోంచి సువాసనలు గుబాళిస్తాయి. ఒక్క చామంతి పువ్వు చూడండి, ముచిక మీద అన్ని రేకులు అంత అందంగా పేర్చి బోర్లించి ముచిక పట్టుకుని ఊపినా ఒక్క రేకు కింద పడకుండా పేర్చిన ఆ మహాశిల్పి ఎవరు? నేను అనేక గీతలు కాగితాల మీద గీశాను. నీళ్లు తగిలితే గీతలు చెరిగిపోయాయి.
నేను పుట్టినప్పుడు నా అరిచేతిలో ఉన్న గీతలు ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్నిసార్లు చెయ్యి కడుక్కున్నా కూడా ఈ గీతలు కరిగిపోలేదు. తడిసిపోకుండా, కరిగిపోకుండా ఈ గీతలు గీసినటువంటి మహాశిల్పి ఎవరు? భక్తి అనేటటువంటి భావన కలగడానికి ఏదో ప్రయత్నపూర్వక ముహూర్తాలు ఉండవు. విశ్వాన్ని చూసి దాని యజమాని గురించి ఆలోచన చేసిన నాడు ఈ సమస్తము పరమేశ్వరుడిది. పరమేశ్వరుడిది కానిది అన్నది ఏదీ లేదు. అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటుండేవారు. వెనకటికి గయ్యాళి భార్య ఉన్నటువంటి ఒక యజమాని ఎప్పటి నుంచో అడిగేవాడు, కాస్త చలివిడి చేసి పెట్టవే, తెల్లటి విఘ్నేశ్వరుడిని తయారు చేసుకుని ఇంట్లో ఉంది అర్కగణపతి, ఆ చలివిడి నైవేద్యం పెట్టుకుంటానని. ఆవిడ ఏదో చాలా రోజులు అడగ్గా గయ్యాళి భార్య ఏదో ఇంత చలివిడి చేసి ఇచ్చింది. ఆయనకు అమాయకపు కోరిక పుట్టింది. ఎదురుగుండా ఉన్న అర్కగణపతికి కాకుండా పూర్తి తెల్లగా ఉంటాడు కాబట్టి చలివిడి ముద్దతోనే విఘ్నేశ్వరుణ్ణి చేస్తాననుకున్నాడు. అని విఘ్నేశ్వరుణ్ణి చేసి ఏముంది ఇలా తలపెట్టి ఇలా ఓసారి గోటితో ఇలా అంటే ఓ తొండంలా వస్తుంది. దాన్ని కొంచెం ముద్దగా కూర్చోబెట్టి పూజ మొదలెట్టాడు. పూజ అంతా అయిపోయింది. నైవేద్యం పెట్టవలసి వచ్చింది. ఏది ఉన్న చలివిడి ముద్దతో విఘ్నేశ్వరుణ్ణి చేశాడు. ఇప్పుడు చలివిడి ఏది నైవేద్యం పెట్టడానికి? స్వామి ఏమనుకోకని బొజ్జలోంచి చలివిడి కొంచెం గిల్లి పళ్ళెంలో పెట్టి బొజ్జ మూసి నైవేద్యం పెట్టాడు. చలివిడి వినాయకుడి బొజ్జలో చలివిడి గిల్లి విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టడం ఎటువంటిదో, పరమేశ్వరుడికి చెందిన వస్తువులు పరమేశ్వరుడికి ఇవ్వడం అటువంటిది. ఒక పువ్వు కాని, ఒక కాయ కాని, ఒక బట్ట కాని మనం తెచ్చింది కాదు. సమస్తము ఈశ్వరుడి చేత మాత్రమే ఉత్పాదనమవుతున్నాయి. మనం ఇస్తున్నామన్న భావన కాదు, ఈశ్వరుడు మన చేత ఇప్పించుకుంటున్నాడు మనని తరింప చేయడానికి. భాగవతం రచించిన పోతన గారు నేను భాగవతం రచించానని చెప్పలేదు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. ఏమి నాతోనే ఎందుకు పలికించాలి భాగవతం అంటే, నాకు పాపరాశి ఎక్కువ ఉంది కాబట్టి నా చేత భాగవతాన్ని పలికించి దాన్ని ధ్వంసం చేయడానికి నన్ను ఉపకరణంగా స్వీకరించి నాలో నుండి భాగవతాన్ని పలికిస్తున్నవాడు కృష్ణ భగవానుడని చెప్పాడు, రామచంద్రమూర్తి అని చెప్పారు తప్ప నేను భాగవతాన్ని రచన చేశానని పోతన గారు ఎక్కడా చెప్పుకోలేదు. అటువంటి వినయంతో అంతటా పరమేశ్వరుడే ఉన్నాడన్న భావన కలిగిన నాడు నేను యజమానిని అని చెప్పుకోవడానికి దేనికైనా సిగ్గుపడతాడు. ఇవన్నీ ఈశ్వరుడివి, పైకి చెప్పక్కర్లేదు. మనసులో ఓ ఇల్లు కట్టుకుంటే అది ఈశ్వర కృప. నాకు ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసినటువంటి సమర్థతని నాకు కృప చేయడం ఈశ్వరుడి యొక్క కృప. కాబట్టి ఈశ్వరా నా యందు మీరు ఈ విభూతిని నిలబెట్టారు, లేకపోతే నేను ఎలా చెయ్యగలను? అది సర్వకాలముల యందు ఏ పని జరుగుతున్నా దీనికి మీరు వెనక అండగా ఉన్నారు కాబట్టి జరుగుతోంది అన్న భావన చేత ఆయనకి నివేదన చెయ్యడం, దొంగతనం లేకుండా యజమానిగా బ్రతకడం. ఇవాళ నేను భాగవతం చెప్పాననుకోండి, నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో కనబడి కోటేశ్వరరావు గారు భాగవతం బాగా చెప్పారన్నారనుకోండి, నేనే చెప్పాను అనకూడదు. ఈ మైకు చాలా బాగా భాగవతం చెప్పిందని దీనికి దండేస్తారా? ఈ గట్టిగా మాట్లాడుతున్నటువంటి దీనికి వెనక నేనుండి మాట్లాడితే నా మాట గట్టిగా వినపడేటట్టు మైక్ చేస్తోంది తప్ప స్వతంత్రించి మైకు భాగవతం ఎలా చెప్పదో అలా నాలో నుండి కృష్ణ భగవానుడు భాగవతాన్ని పలికించకపోతే ఈ శరీరం కూడా ఈ మైకు లాంటిది, అది ఎక్కడ మాట్లాడుతుంది? ఎవరైనా కనబడి కోటేశ్వరరావు గారు భాగవతం బాగా చెప్పారన్నా రేపు పొద్దున్న సంధ్యావందనం చేసేటప్పుడు ఈశ్వరా నా చేత భాగవతాన్ని పలికించి నా జన్మకి సార్థక్యం ఇచ్చి 2 రోజులు భాగవతం చెప్పేటప్పటికీ సాక్షాత్తు 7 కొండల మించి కదిలి వచ్చి వెనక కూర్చుని ముందు నన్ను కూర్చోబెట్టుకుని నా చేత చెప్పించావు. నా జీవితాంతం నా ఊపిరున్నంత కాలం నన్ను ఇలాగే నీ చేతి ఉపకరణంగా స్వీకరించు అని ప్రార్థన చెయ్యడం భక్తి తప్ప నేనే చెప్పానని గుండెల మీద చెయ్యి వేసుకుని తిరగడం భక్తి కానేరదు. కాబట్టి అన్నీ వాడివైతే నావని చెప్పడం దొంగతనం. ఎవరిది దొంగతనం? మనది దొంగతనం. ఆయన దొంగతనం ఎక్కడ చేశాడు? కానీ కనీసంలో కనీసం దొంగతనం చేశాడని స్మరిస్తే చాలు, మహానుభావుడు అనుగ్రహించడానికి ఆ లీల చేశాడు. నవనీతం తీసుకుంటాడు తప్ప ఇంకొకటి అక్కర్లేదు. రెండవది జారలీల. జారలీల అంటే కట్టుకున్నటువంటి పతి ఆయన పోషకుడు, ధారకుడు, రక్షకుడు. ఆయనని వినా వేరొక పురుషుడి గురించి అన్యమైనటువంటి ఆలోచన స్త్రీకి రాకూడదు. నాకు గతి పతి అన్నీ ఆయనే, నేను ఏది చేసినా ఆయన గౌరవం నిలబడడానికి చేస్తున్నాననేటటువంటి ఆలోచన స్త్రీకి ఉండాలి. అలా ఉండకుండా పరపురుషుడు గురించి ఆలోచించినటువంటి వాళ్ళని పతిని అనుగమించని వాళ్ళని పతిత అంటారు. ఆధ్యాత్మిక విద్యయందు
స్త్రీ పురుషుడు అని రెండు ఉండవు. మనందరం స్త్రీలమే. మనందరికీ ఎవరు పతి? పరమేశ్వరుడు ఒక్కడే. ఆయననే చేరుకోవాలి మనం. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. అటువంటి శ్రీమన్నారాయణుడు మనకి పతి అయితే మనం మాత్రం కనపడ్డ ప్రతివాణ్ణి పట్టుకుని ఈయన నా పతి అండి, నా గతి అండి, ఈయన లేకపోతే నాకు ఈ ఉద్యోగం ఎక్కడండి, ఈయన లేకపోతే నేను ఎక్కడ బయటపడతానండి, ఈయన లేకపోతే నాకు కారు ఇచ్చిన వాడేవాడండి, ఈయన లేకపోతే నాకు అవకాశం ఇచ్చిన వాడేవాడండి అని ఏడుస్తూ ఉంటాడు. వాడు కాదు ఇచ్చింది, వెనక పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చాడని గౌరవించు, తప్పులేదు. తప్ప అందరినీ పతిగా భావించి అసలు పతి అయిన పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టేయడం మనం పతితలగా బతకడం, మనది జారత్వం. మనం అసలు పతిని విడిచిపెట్టి కనపడ్డ వాళ్ళందరినీ పతి పతి అని పిలవడం మనం చేస్తున్న తప్పు. మన తప్పుని ఎత్తి చూపించడానికి ఆయన జారలీల చేసి దిద్దాడు తప్ప నిజంగా జారలీల చెయ్యవలసిన అగత్యం ఉన్నవాడు కృష్ణ భగవానుడు కాడు. అందుకే కృష్ణ తత్వానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, పైకి లీలలు కొన్ని కొన్ని చూసినప్పుడు ధూర్తతనంగా కనపడతాయి, కొన్ని కొన్ని అద్భుతంగా ఉంటాయి. ఒక్క లీల మనవి చేసిన ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం ఆవిర్భవించినప్పుడు ఆయన్ని పడుకోపెట్టాలనుకున్నారు గోపకాంతలు. ప్రాకృతకంగా శిశువులందరూ ఎలా పడుకుంటారో అలా ఆయన పడుకోవాలి. ఈ పిల్లవాడు పడుకోవడేమిటి, ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటాడు అని ఒక్కొక్క గోపకాంత వచ్చింది, ఊయలలో పడుకోబెట్టింది. జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. జోజో 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 అంటూ ఊయల ఊపుతున్నారు. వీపు మీద వేసుకుంటున్నారు, భుజం మీద వేసుకుంటున్నారు. ఆయన వీపుని గట్టిగా కొట్టేస్తూ జోజో కృష్ణ పడుకోమంటున్నారు. తొడ మీద పడుకోబెట్టుకుంటోంది. ఓ గోపకాంత తొడ ఎత్తి ఊపుతోంది, పడుకోమంటోంది. రెండు కాళ్ళు జాపి బోర్లా పడుకోబెట్టుకుని వీపు మీద కొట్టేస్తోంది. ఏమిటి, ఒకనాడు క్షీరసాగర మథన సమయంలో మందరగిరి పర్వతాన్ని నా వీపు మీద ఆదికూర్మంగా మోసినప్పుడు కూడా వీపు ఇంత మంట పెట్టలేదు. ఇదేమిటి, ఈ లోకంలో కృష్ణ భగవానుడిగా ఆవిర్భవిస్తే గోపకాంతలు వీపు మీద ఇలా కొట్టేస్తున్నారు, నేను ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఓ, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక బలహీనత ఉంది. వాళ్ళు నిద్ర లేచిన తరువాత ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని యథేచ్ఛగా వాడుకున్న కారణం చేత బడలిపోయినటువంటి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మళ్లీ సేద తీరి శక్తి పొందడానికి నిద్రపోతే ఆ నిద్రాకాలమునందు సుఖరూపంలో మళ్లీ ఆత్మతో వీటికి సంగమ సుఖాన్నిచ్చి ఆత్మలోకి ప్రవేశించి శక్తిని పొంది తెల్లవారుజామున వాళ్ళు నిద్ర లేచేటప్పటికే బడలికి తీరి ఇంద్రియములు, బుద్ధి, మనస్సు మళ్లీ వ్యవహారముల యందు ప్రవర్తించడానికి కావలసినటువంటి శక్తిని నేను ప్రచోదనం చేస్తూ ఉంటాను. అందుకని వీళ్ళకి రాత్రి నిద్రపోయే అలవాటు ఉంది, నేను కూడా అలా నిద్రపోవట్లేదని వీళ్ళు నా వీపు జోకొట్టేస్తున్నారు. నేను కూడా నిద్రపోతే లోకాల్ని చూసేవాడేవాడు, నేను నిద్రపోను. మరి వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం ఎందుకు, పవళింపు సేవ ఎందుకు అంటే నిజంగా ఆయన నిద్రపోతాడని కాదు, ఆయన నిద్రపోతున్నాడని, ఆయన్ని నిద్ర లేపుతున్నామని భావన చేసి కీర్తించడం సుప్రభాతం. నీకు సుప్రభాతం, ఆయనకి కాదు. భావన చేత తరిస్తాం. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుడితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీభవ వెంకట శైలపతే అన్నాను అనుకోండి. సుప్రభాత గీతికలు పాడితే అయ్యో 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 బిడ్డలు వచ్చి నన్ను లేవమంటున్నారని చెప్పి రాత్రి నిద్రపోయినప్పుడు లక్ష్మీదేవిని గాఢాలింగనం చేసుకున్నప్పుడు అమ్మవారి కుచుములకు అలదబడినటువంటి కుంకుమ తన యొక్క నల్లనైన వక్షస్థలానికి అంటుకుని స్ఫుటంగా కనపడుతోందన్న విషయాన్ని కూడా మరిచిపోయి భక్తుల మీద ప్రేమతో ఉత్తరీయం జారిపోతుండగా గబగబా తలుపు తీసుకుని బయటకు వచ్చి, స్వామి నువ్వు దర్శనమిస్తే నీ వక్షస్థలం మీద లక్ష్మీదేవి కుచ కుంకుమ కనపడి మా కనురాపు కలుగుతుందేమో, కప్పేసుకో ఉత్తరీయం. ఇప్పుడుది నీ భావన సౌకుమార్యం, అది సుప్రభాతం. తప్ప నిజంగా ఆయన నిద్రపోయాడు నేను లేపాను అన్నారనుకోండి, అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకోటి లేదు. మరి పడుకుంటాడు కదండి శయనం. దక్షిణాయనంలో ఉద్దాన ఏకాదశి, శయన ఏకాదశి ఉన్నాయి కదా. అంటే అది లౌకిక నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం. నిద్రాముద్రలో మన మనసులోకి చూస్తుంటాడు అనుష్ఠానాన్ని. కాబట్టి వీళ్ళు ఇలా జోకొట్టేస్తున్నారు. ఎలా పడుకోపోతే ఒప్పుకోరని లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియనూరకుండే కనుదెరవకయున్నన్నారు పోతన గారు. పసిపిల్లవాడిగా ఉన్న ఆయన యొక్క పూర్ణత్వానికి లోటు రాదు. ఒక్క నువ్వు గింజలో అనేక నువ్వు గింజల్ని సృష్టించగలిగిన శక్తి ఉన్నట్టే చిన్ని కృష్ణుడు యందు పరతత్వమంతా కూడా నిండి ఉంటుంది.
ఓహో నేను కాసేపు కళ్ళు మూసుకుంటే నిద్రపోయాననుకుంటారు. కానీ నాకు నిద్ర ఉండదని గోపకాంతలు వీపు మీద సరిచేస్తున్న బాధ నుంచి తప్పుకోవడానికి కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించాడు. అమ్మయ్య పిల్లవాడు నిద్రపోయాడని ఉయ్యాలలో వేసి గోపకాంతలు వెళ్ళిపోయారు. సమయం లేక నేను స్పృశించలేకపోతున్నాను. కానీ అబ్బో పూతనా సంహార ఘట్టం, ఆ నవనీత చౌర్యం, అసలు కృష్ణుడి యొక్క ఆవిర్భావం, అసలు ఆ దేవకీ వసుదేవులు, ఆ కంసుడు, అష్టమ గర్భం, అష్టమి తిథి, ఏమి భాగవతం, ఎంత చెప్పానన్నది కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. భాగవతం చెప్పుకున్నందుకు సిద్ధేమిటంటే ఏ పరాత్పరుడి గురించి మనం చెప్పుకున్నామో ఆ పరాత్పరుడు, రే మీరింత శ్రద్ధగా ఒక చేతకాని వాడు చెప్తుంటే వింటున్నారా, మీ భక్తికి నేను మెచ్చుకున్నానని తన ఉభయనాంచారులతో కలిసి వేదిక మీద కూర్చుని మనందరి దగ్గర కళ్యాణాన్ని స్వీకరించి మనకందరికీ సులభ సాధ్యుడై దర్శనమివ్వడమే. అందున ఏ తిథి నాడు? తదియ ఉంది సూర్యోదయానికి. తదియ విష్ణుప్రీతి. అందుకే సింహాచలంలో తదియ నాడే అక్షయ తృతీయ చేస్తారు. పైగా ఇవాళ శ్రవణ నక్షత్రం ఉంది. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. ఏమి అనంతపురం చేసుకున్నటువంటి భాగ్యమో. 3 రోజులు భాగవతం చెప్తే 3వ రోజు ఉదయానికి తదియ, సూర్యాస్తమయానికి చవితి ఉండి, తిథిద్వయం ఉండి, శ్రవణ నక్షత్రం ఉండగా ప్రదోష వేళలో కళ్యాణోత్సవాన్ని స్వీకరించి కమనీయమైనటువంటి కళ్యాణమూర్తిగా దర్శనమిచ్చి మనందరినీ అనుగ్రహించాడు. కాబట్టి ఇంతకన్నా భాగవతం యొక్క శ్రవణానికి ఫలితం ఏముంటుంది? కాబట్టి ఇవాళ నేను ఇంతకన్నా మాట్లాడటం లేదు అంటే దేశకాలములు రెండిటినీ దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. మీరు ఎప్పుడో వచ్చారు, ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోపెట్టడం మర్యాద కాదు కనుక నా ప్రసంగాన్ని ఇవాళ ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఈశ్వరాజ్ఞ అయిన నాడు అనంతపురం వచ్చి మీ అందరికీ కడుపు నిండా వేరొక విషయం మీద తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.